హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వాణి రుచులు. కరివేపాకు పులుసు తయారు చేసుకోవడం. మనకు కరివేపాకు అనేది కంటి చూపుకి చాలా మంచిదండి. అలాగే హెయిర్ గ్రోత్కి, హెయిర్ కూడా నల్లబడేటట్టు చేస్తుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. మనకి కరివేపాకు పులుసు వేడివేడిగా రైస్లోకి చాలా బాగుంటుంది. అలాగే మనకు 2 డేస్ అయినా కూడా నిల్వ ఉంటుంది. ఇక్కడ 1 కప్పు ఫ్రెష్ కరివేపాకుని వాటర్ తోటి బాగా శుభ్రం చేసుకోవాలి. ఇలా శుభ్రం చేసిన దాన్ని పక్కన పెట్టుకొని పులుసు కోసం ఒక గిన్నెలోకి చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని యాడ్ చేసుకొని నానబెట్టుకోవాలి. ఇప్పుడు కరివేపాకుని ఫ్రై చేసుకోవడానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టి 3 to 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసి ఇందులోకి 15 నుంచి 20 వెల్లుల్లిపాయ రెబ్బల్ని యాడ్ చేసుకోండి. అలాగే మనం శుభ్రం చేసుకున్నటువంటి కరివేపాకుని కూడా యాడ్ చేసుకొని కరివేపాకు కొంచెం రెడ్ కలర్ అయ్యేంత వరకు ఫ్రై చేయాలి. మనం ఈ విధంగా ఫ్రై చేయడం వల్ల మనకు కరివేపాకు అనేది చేదు లేకుండా ఉంటుంది. మీడియం ఫ్లేమ్ మీద కొంచెం రెడ్ కలర్ వచ్చేంత వరకు 3 to 4 మినిట్స్ ఫ్రై చేయండి. ఇలా ఫ్రై చేసుకున్నటువంటి కరివేపాకుని మనం వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అలాగే ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే నోటిఫికేషన్స్ అనేది ముందుగా మీకు వస్తాయి. ఇలా మనం యాడ్ చేసుకున్న తర్వాత ఇది పూర్తిగా చల్లారాక మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని అందులోకి మనం కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోవాలి. కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని ఒక బౌల్లోకి యాడ్ చేసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు గ్రేవీ కోసం మనం స్టవ్ మీద ప్యాన్ పెట్టి అందులోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసి 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 4-5 ఎండుమిర్చి యాడ్ చేసుకొని సన్నగా తరిగినటువంటి ఆనియన్స్ని 1 కప్ యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ని మనం బాగా ఫ్రై చేయాలి. ఇందులోకి 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకొని మనకు ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేశాక 1 కప్పు సన్నగా తరిగినటువంటి టమాటాలని యాడ్ చేసుకోండి. ఇందులోకి టేస్ట్కి సరిపడా రాళ్ళ ఉప్పు, అలాగే 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకొని మనకు టమాటాలన్నీ బాగా మెత్తగా మగ్గే వరకు మగ్గించుకోవాలి. ఇలా మగ్గించుకున్న దాంట్లోకి కొద్దిగా ఒక టీ గ్లాస్ అన్ని వాటర్ని యాడ్ చేసుకొని మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు ఉడికించుకోండి. మనకి 2 నిమిషాలు ఉడికించడం వల్ల ఇలా ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించాలి. ఇలా మూత తీసి మరొకసారి గరిటెతోటి బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న దాంట్లోకి మనం ముందుగా నానబెట్టి పక్కన పెట్టుకున్నటువంటి చింతపండు గుజ్జుని యాడ్ చేసుకోవాలి. చింతపండు గుజ్జు యాడ్ చేసిన తర్వాత మనం 5 to 6 మినిట్స్ మీడియం ఫ్లేమ్ మీద బాగా తెల్లకాగేంత వరకు మనం చారుని ఉడకనివ్వాలి. ఇలా ఉడకనిచ్చుకున్న దాంట్లోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి కరివేపాకు పేస్ట్ని యాడ్ చేయండి. కరివేపాకు పేస్ట్ని యాడ్ చేసిన తర్వాత ఇందులోకి 200 ml వాటర్ని యాడ్ చేసుకోవాలి. మనకి వాటర్ యాడ్ చేసుకున్నాక మీడియం ఫ్లేమ్ మీదనే బాగా తెరలకాగేంత వరకు చారు బాగా తెరలకాగి చిక్కబడనివ్వాలి. ఇలా మనం 15 to 20 మినిట్స్ మీడియం ఫ్లేమ్ మీద బాగా తెరలకాగనివ్వాలి. ఇలా మనకి 20 మినిట్స్ తర్వాత చారు అనేది బాగా తెరలకాగి చిక్కబడుతుంది. ఇలా చిక్కబడినటువంటి దాన్ని వేడివేడిగా సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఛానల్ని విజిట్